సినిమా టికెట్ల రేట్లపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పదే పదే టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారంటూ ప్రశ్నిస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా అంటూ హైకోర్టు అడుగుతోంది. టికెట్ల రేట్లు పెంచబోమంటూ మంత్రి కూడా చెప్పారు. అయినా సరే రేట్లు పెంచుతూ మెమోలు ఇస్తున్నారు. మెమో ఇచ్చి అధికారం నిబంధనలు మీకు తెలియవా అంటూ హైకోర్టు ప్రశ్నిస్తోంది. రాజాసాబ్ టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. నిబంధనలకు విరుద్ధంగా రేట్లు పెంచారంటూ ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ కార్యదర్శికి మెమో జారీ చేసే అధికారం లేదంటూ కోర్టు చెప్పింది. ఆ అధికారికి 5 లక్షల రూపాయలు జరిమానా విధించాలంటూ పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టులో తమ వాదనలు వినిపించారు. సో మొత్తం మీద ఈ టికెట్ల రేట్ల విషయంలో ఒక డ్రామా నడుస్తుంది. ఇట్స్ ఎ వెరీ క్లియర్ డ్రామా, దాగుడు మూతలాట నడుస్తుంది. ఎందుకంటే ఓ పక్క ప్రభుత్వం గతంలో ఒకసారి చెప్పింది, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సినిమాకి, తెలంగాణ ప్రభుత్వం ఏ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం మేము కల్పించమని చాలా క్లియర్గా చెప్పింది. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమాకి ముందేమో మేము పర్మిషన్ ఇవ్వము అంటారు, ఆ తర్వాత వీళ్ళు కోర్టుకి వెళ్తారు, కోర్టు మళ్ళీ వద్దని చెప్తుంది, ఈలోగా మళ్ళీ ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది. వాట్ కైండ్ ఆఫ్ డ్రామా ఇట్ ఈస్? ఎందుకు ఈ డ్రామా అంతా? ఏపీ ఉంది, చాలా క్లియర్గా ఉన్నారు, వాళ్ళు పెంచుకోండి అని చెప్పేసి ప్రతి సినిమాకి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు వెళ్ళిన ప్రతి చోట. మరి ఇప్పుడు తెలంగాణలో డ్రామా ఎందుకు? అప్పుడు అసెంబ్లీ సాక్షిగా సీఎం చెప్పారు, మంత్రులు చెప్పారు, నాయకులు చెప్పారు, కాంగ్రెస్ నాయకులు, మేము పెంచుకోవడానికి అవకాశం ఏమో, మాకు అందరూ ఒకటే, అల్లు అర్జున్ ఒకటి, మిగతా వాళ్ళు ఒకటి కాదు అని చెప్పేసి ఆ టైంలో చెప్పారు. బాగానే ఉంది. మరి ఆ మాటకు తగ్గట్లు ఎందుకు నిలబడలేకపోతున్నారు? లాస్ట్ మినిట్ వరకు ఇటు సినిమా వాళ్ళకి ఇబ్బందే కదా, సినిమా రిలీజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళకి ఎంత ఇబ్బంది ఉంటుంది, పెంచుకోవడానికి అవకాశం ఇస్తారా లేదా అనేది.